హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సౌత్ లాంగ్వేజెస్. ఈరోజు వీడియోలో తెలుగు నుండి తమిళం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ ఆల్రెడీ తెలుగు టు కన్నడ ఆల్రెడీ చేశాను. ఇప్పుడు సేమ్ సెంటెన్సెస్ తెలుగు నుండి తమిళంలో. మొదటి సెంటెన్స్ చూద్దాం. హలో రాకేష్ గారు, ఎలా ఉన్నారు? రాకేష్ గారు, రాజేష్ గారు, అజిత్ గారు అంటే రెస్పెక్ట్గా పిలిచేటప్పుడు కన్నడలో ఎలాగా అవరే అంటే రాకేష్ అవరే అని వస్తుందో తమిళంలో అవర్గలే అని రావాలి. ఉదాహరణకు హలో రాకేష్ అవర్గలే, హలో రాజేష్ అవర్గలే, హలో అజిత్ అవర్గలే అని రావాలి. ఎలా ఉన్నారు? ఎలా అంటే ఎప్పటి, ఉన్నారు అంటే ఇరుక్కింగ, ఉన్నావు అని ఏకవచనం వచ్చినప్పుడు ఇరుక్క. హలో రాకేష్, ఎప్పటి ఇరుక్క. అదే రెస్పెక్ట్గా చెప్పేటప్పుడు హలో రాకేష్ అవర్గలే, ఎప్పటి ఇరుక్కింగ, ఇంగ అని రావాలి. తర్వాత సెంటెన్సు, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? ఇక్కడ నేను అంటే నాన్, బాగున్నాను బాగా అంటే నల్ల, ఉన్నాను అంటే ఇరుక్క, బాగున్నాను నల్లా ఇరుక్క. నువ్వు బాగున్నావా? నువ్వు అంటే నీ, బాగా అంటే నల్ల, ఉన్నావా ఇరుక్కియా, బాగున్నావా నల్లా ఇరుక్కియా. ఇప్పుడు ఫుల్ సెంటెన్స్. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? நான் நல்லா இருக்க, நீ நல்லா இருக்கியா. తర్వాత సెంటెన్సు, ఏంటి ప్రొద్దున్నే వచ్చారు ఇంటికి, ఏంటి విశేషం? దీన్ని తమిళంలో ఎలా చెప్పాలి? ఏంటి అంటే ఎన్న, ప్రొద్దున్నే అంటే కాళై, ప్రొద్దున్నేనే అంటే కాళైలియే. ఇంటికి, ఇల్లు అంటే వీడు, ఇంటికి అంటే వీటిర్క్. అదే కీ కో అని వచ్చినప్పుడు తమిళంలో క్ అని రావాలి. ఇంటికి అంటే వీటిర్క్. వచ్చారు అంటే పాస్ట్ టెన్సు. రా అంటే వా, రండి అంటే వాంగ. వచ్చారు అంటే వంది ఇరుక్కింగ అంటే వచ్చి ఉన్నారు అనేలా వస్తుంది మీనింగు. వచ్చారు అంటే వంది ఇరుక్కింగ, వందిరుక్కింగ. ఏంటి విశేషం అంటే ఎన్న విశేషం. ఇప్పుడు ఫుల్ సెంటెన్సు. ఏంటి ప్రొద్దున్నే ఇంటికి వచ్చారు, ఏంటి విశేషం? తమిళంలో ఎన్న కాళీలే వీటికి వందిరుక్కింగ, ఎన్న విశేషం. తర్వాత సెంటెన్సు, ఈరోజు నా 20వ పుట్టినరోజు, అందుకని మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను, తప్పకుండా రావాలి. దీన్ని తమిళంలో ఎలా చెప్పాలి? ఈరోజు అంటే ప్యూర్ తమిళంలో ఇండ్రు అంటారు, కానీ మాట్లాడేటప్పుడు నార్మల్గా అయితే ఇన్నిక్కి అని అంటారు. ఈరోజు అంటే ఇండ్రు లేక ఇన్నిక్కి. నా అంటే నా యొక్క లేక నా అని వచ్చినప్పుడు ఎన్నుడయ అని రావాలి. నాన్ అంటే నేను, నా యొక్క అన్నప్పుడు ఎన్నుడయ. 20వ తమిళంలో 10వ, 20వ, 30వ అని వచ్చినప్పుడు వధు అని రావాలి. అంటే 10 అంటే 10, 10వ అంటే 10వ, 20 అంటే 20, 20వ అంటే 20వ వధు అని రావాలి ఏ దానికైనా కానీ.
పుట్టినరోజు అంటే పిరందనాల్. ఈ రోజున 20వ పుట్టినరోజు. இன்னைக்கு என்னுடைய 20வது பிறந்தநாள். అందుకని அதனால. మా ఎంగలుடைய. నా అన్నప్పుడు ఎన్నుడయ అని రావాలి. మా అన్నప్పుడు ఎంగలుడయ అని రావాలి. నా ఎంగల్, ఎన్నుడయ, ఎంగలుడయ. ఇంట్లో, వీటిలే. ఇల్లు అంటే వీడు, ఇంట్లో అంటే వీటిలే. పార్టీ ఏర్పాటు చేశాను. పార్టీ ఏర్పాటు అంటే ఏర్పాడు. చేశాను అనేది పాస్ట్ టెన్స్. చెయ్యు అంటే సెయ్. చేశాను అనేది పాస్ట్ టెన్స్. సెంజిరుక, చేసి ఉన్నాను. సెంజి ఇరుక, ఏర్పాటు చేశాను. ఏర్పాడు సెంజిరుక. తప్పకుండా రావాలి. తప్పకుండా అంటే తవరామ, రావాలి. రా అంటే వా, రావాలి అంటే వరణం. పో అంటే పో, పోవాలి అంటే పోగనం. ఇప్పుడు ఫుల్ సెంటెన్స్. ఈ రోజున 20వ పుట్టినరోజు. అందుకని మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. తప్పకుండా రావాలి. తమిళంలో இன்னைக்கு என்னுடைய 20வது பிறந்தநாள். அதனால எங்களுடைய வீட்டில் పార్టీ ఏర్పాటు సెంజిరుక. తవరామ వరణం. తర్వాత సెంటెన్సు. ఇంటికొచ్చి చెప్పిన తర్వాత కూడా రాలేదంటే బాగుండదు. తప్పకుండా వస్తాను. తమిళంలో ఇంటికి, వీటికి, వచ్చి పాస్ట్ టెన్స్ వందు. ఇంటికొచ్చి, వీటికి వందు. చెప్పిన తర్వాత, సొన్న పిరగు. చెప్పు అంటే సొల్లు, చెప్పిన అంటే సొన్న పాస్ట్ టెన్స్. చెప్పిన తర్వాత, సొన్న పిరగు. పిరగు అంటే తర్వాత. ఇంటికొచ్చి చెప్పిన తర్వాత కూడా, వీటికి వందు సొన్న పిరగుం. కూడన్నప్పుడు ఊం అని రావాలి. కన్నడలో ను అని వస్తుంది. తమిళంలో చెప్పిన తర్వాత కూడా సొన్న పిరగుం. రాలేదు అంటే, రా అంటే వా, రాలేదంటే వర్లాన. ప్యూర్ తెలుగు తమిళంలో వరవిల్లై ఎండ్రాల్. కానీ మాట్లాడేటప్పుడు వరవిల్లై ఎండ్రాల్ అని మాట్లాడరు. వరలన్నా. బాగుండదు. బాగా అంటే నల్ల, ఉండదు ఇరుకాదు. బాగుండదు అంటే నల్లా ఇరుకాదు. తప్పకుండా తవరామ. వస్తాను. వస్తాను అంటే ఫ్యూచర్ టెన్స్లో చెప్పేటప్పుడు వరువ లేక వర. నేను అని వస్తుంది కాబట్టి వస్తాను అనేది నేను అనేటప్పుడు వస్తుంది. నేను వస్తాను అని. అప్పుడు నాన్ వరువేన్ లేక నాన్ వర. ఇప్పుడు ఫుల్ సెంటెన్సు. ఇంటికొచ్చి చెప్పిన తర్వాత కూడా రాలేదంటే బాగుండదు. తప్పకుండా వస్తాను. తమిళంలో வீட்டிற்கு வந்து சொன்ன பிறகும் வரவில்லை என்றால் நன்றாக இருக்காது. తవరామ వరిగిరేన్. ఇది రాసేటప్పుడు వాడే తమిళు, కానీ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది? వీటికి వంద సొన్న పెరుగவும் వర్లన నల్లా ఇరుకాదు. తవరామ వరువేన్. ఇది మాట్లాడేటప్పుడు విధానం. ఫ్రెండ్స్, ఈరోజుకి ఈ సెంటెన్సెస్ అయితే చాలు. తర్వాత వీడియోలో ఇంకొన్ని సెంటెన్స్తో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందని. థ్యాంక్ యూ.